హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 28 డిసెంబర్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీలో మంచి ర్యాలీ చూసాం. మోర్ దెన్ 200 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్లో 40 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 10 స్టాక్స్ మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు కూడా నిఫ్టీకి పాజిటివ్ పాయింట్స్ ఇచ్చింది. మాక్సిమం 33 పాయింట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారానే వచ్చాయి. దాని తర్వాత ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేస్తే నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేసినాయి ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, సిప్లా, తర్వాత బ్రిటానియా, యూపీఎల్, టెక్ మహేంద్ర, కోల్ ఇండియా ఇవన్నీ కూడా కొంత నెగిటివ్ పాయింట్స్ ని కాంట్రిబ్యూట్ చేశాయి నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీలో డీసెంట్ ర్యాలీ, మోర్ దెన్ 500 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఒక్క స్టాక్ కూడా నెగిటివ్ లేదు. ఆల్ 12 స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న 12 స్టాక్స్ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీకి డీసెంట్ మూమెంటం ఇచ్చింది. ఎక్కువ పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. 240 పాయింట్స్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్క స్టాక్ ద్వారానే బ్యాంక్ నిఫ్టీకి వచ్చాయి. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ అన్ని కూడా పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. మన టెక్నికల్ లెవెల్స్ చూస్తే ఇప్పుడు మనం అనుకున్న సప్లై లెవెల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ క్రాస్ చేసింది. ఓపెనింగ్ 21,480 కన్నా పైన ఓపెన్ అయింది. అది ఒకటి పాజిటివ్ సిగ్నల్ అన్నమాట మనకి. సో ఓపెనింగ్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్, ఫస్ట్ 30 మినిట్స్ లో కూడా ఎక్కడ వీక్నెస్ కనపడలేదు. మొమెంటం స్ట్రాంగ్ ఉంది, బ్రేక్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ చాలా పైన ఉంది, 21,800. సో 21,800 ని టెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. అది టెస్ట్ చేసిన తర్వాత కొంత పుల్ బ్యాక్ రావచ్చు. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మంత్లీ ఎక్స్పైరీ. సో అది కొంచెం మనం కాషియస్ గా ఉండాలి హైయర్ లెవెల్లో. సో ఎంట్రీస్ మాత్రం హైయర్ లెవెల్లో తీసుకోవద్దు, పుల్ బ్యాక్ లోనే మనం ఎంట్రీస్ తీసుకోవాలి, లేదా బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 21,500 ఉంది. దాని తర్వాత 21,306. ఈ రెండు స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్. మన కీ లెవెల్లో చిన్న మార్పు ఉంది. సో ఇప్పుడు మన కీ లెవెల్ వచ్చి 21,045. 2145 కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో కూడా డీసెంట్ మూమెంటమే ఉంది అప్ సైడ్. సో 48,000 ని బ్రేక్ చేసింది. 48,045 లెవెల్ కొంత టెక్నికల్ రెసిస్టెన్స్, బట్ దాన్ని బ్రేక్ చేసింది విత్ మొమెంటం అండ్ పాజిటివ్ క్యాండిల్, అంటే బుల్లిష్ క్యాండిల్ తోని బ్రేక్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ 48,500 మనకి రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది. డౌన్ సైడ్ 48,000 సపోర్ట్. 48,000 బ్రేక్ అయితే మాత్రం 47,600 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. సో ఏదైనా డిప్ వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఓవరాల్ గా సిమెంట్ స్టాక్స్ అన్నింటిలో కూడా స్ట్రాంగ్ మూమెంటం ఉంది. ఇది అల్ట్రాటెక్ సిమెంట్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఒక డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ లెవెల్ దగ్గర. ఇక్కడ కొన్ని రోజులు కన్సాలిడేట్ అయింది. దాని తర్వాత మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్. 10,126 ఆ 10,130 మనకి బ్రేక్అవుట్ లెవెల్. ఇప్పుడు 10,436 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఎనీ పుల్ బ్యాక్ ఈజ్ అ బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో 9,970 మనకి వీక్లీ పివోట్ లెవెల్. ఈ పివోట్ లెవెల్ ని మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో 11,000 నుంచి 11,200 ఆ 200 పాయింట్ జోన్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అక్కడికి వచ్చినప్పుడు మనం కూడా ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఒక పుల్ బ్యాక్ లో మాత్రమే దీంట్లో బై చేయాలి. ఇప్పుడు బై చేస్తే మనకి స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎనీ పుల్ బ్యాక్ మంచి బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇది అల్ట్రాటెక్ సిమెంట్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత మూమెంటం మళ్ళీ అప్ సైడ్ కి స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఈ రోజు డీసెంట్ మూమెంట్ తో క్లోజ్ అయింది. అండ్ వీక్లీ పివోట్ కన్నా పైన, అన్ని మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. ఈవెన్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా
పైన ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఇది కంటిన్యూస్ గా హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో దాన్ని కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు. ప్రీవియస్ హై వచ్చి 658, ఇప్పుడు 648 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో వీక్లీ పివోట్ 641 ఉంది అండ్ ప్రీవియస్ స్వింగ్ లో 627. సో 627 కన్నా కిందకు వస్తేనే మనం కొంచెం ఒక చిన్న పుల్ బ్యాక్ అంటే డౌన్ సైడ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదర్వైజ్ బై అండ్ డిప్ మోడ్ లో కూడా ఉండొచ్చు. దీంట్లో ఒకటి ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం మంచి బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. 627 మన స్టాప్ లాస్ లాగా తీసుకోవచ్చు. హైయర్ లెవెల్లో ఈ లెవెల్ ని కూడా బ్రేక్ చేయొచ్చు. 658 ప్రీవియస్ స్వింగ్ హై అది. సో దీన్ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం 700 వరకు వెళ్లే అవకాశం ఉన్న స్టాక్ ఇది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.